అందరికీ నమస్కారం. హైదరాబాద్ శివార్లలో చిలుకూరులో ఉన్న బాలాజీ టెంపుల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒక తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా ఆ టెంపుల్ ఫేమస్. ఆ టెంపుల్ ప్రీస్ట్, అక్కడ ఉన్న పురోహితుడు రంగరాజన్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ కన్వీనర్ హోదాలో ఆయన ఈ లేఖ రాశారు. ఆయన ఏమి రాశారంటే ఏదో హిందూ ధర్మం కోసమో లేకపోతే హిందూ దేవాలయాల పరిరక్షణ కోసమో రాయల ఆ లేఖ. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆయన్ని మీరు బదిలీ చేశారు, ఆ బదిలీని ఆపండి అని చెప్పి లేఖ రాశారండి. ఈ సత్యనారాయణ చాలా మంచివాడు, బాగా పనిచేస్తాడు, అర్చకుల సంక్షేమానికి కృషి చేశాడు, కాబట్టి ఆయన బదిలీ నిలిపేయండి అని రాశారు. యాక్చువల్గా ఈయన తెలంగాణలో ఒక గుడికి పూజారి. ఆ గుళ్ళో అర్చకుడుగా ఆయన ఏదో పూజలు చేసుకోవటం లేదా హిందూ ధర్మం కోసం మాట్లాడటం అంతవరకు సమంజసమే. కానీ ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ కమిషనర్ మార్చొద్దని సీఎంకి లేఖ రాయటం ఏంటి? ఈయన ఇంట్రెస్ట్ ఏంటి సత్యనారాయణ గారి గురించి? పోనీ రంగరాజన్ గారు తెలుగుదేశం శ్రేయోభిలాషో లేదా చంద్రబాబు శ్రేయోభిలాషో అనుకుంటే సుతారము కాదు. ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి వైఎస్ కుటుంబం అంటే అవ్యాజ్యమైన ప్రేమ, దాన్ని బహిరంగంగా కూడా చూయించాడు. 2019 ఎన్నికలకు ముందు విభజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈయన ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం తగలబడిపోతుంది, ప్రభుత్వం హిందూ ధర్మానికి ద్రోహం చేస్తుందని ఈయన గగ్గోలు పెట్టాడు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలని డైరెక్ట్గా పిలుపునిచ్చారు ఈయన. చంద్రబాబు అక్కడ చిలుకూరు టెంపుల్లో 11 రౌండ్లు వేస్తారు. ఏదైనా ఒక కోరిక కోరుకుంటే 11 రౌండ్లు 11 ప్రదక్షిణలు చేస్తే అది తీరుతుందనే ఒక నమ్మకం ఉంది అక్కడ. సో చంద్రబాబు ఓటమి కోసం ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా తిరగండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు భక్తులకి. అలాంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్తో ఆయనకేం పని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆయనకేం పని? ఈ సత్యనారాయణ మీద అంత ప్రేమ ఏంటి ఆయనకి? ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశాడు? అసలు ఈ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలోనే ప్రభుత్వాలకు అతీతంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ కొంతమంది వ్యక్తులు చక్రం తిప్పుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన అధికారులను తెచ్చిపెట్టుకొని వాళ్ళ హవా నడిపించాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ద్రోణంరాజు రవికుమార్ అనే ఆయన ప్రముఖుడని ప్రచారం ఉంది. ఈ ద్రోణంరాజు రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. తర్వాత బ్రాహ్మణుల కోసం చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో చేసిన దానికంటే జగన్మోహన్ రెడ్డి 4-5 రెట్లు ఎక్కువ చేశాడు, చాలా చేశాడు. కాబట్టి మళ్ళీ గెలిపించడానికి పిలుపునిచ్చిన వ్యక్తి రవికుమార్. ఇప్పుడు కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతను తెర వెనక నుంచి ఇతను హవా నడిపించే ప్రయత్నం చేస్తున్నాడన్న ప్రచారం దేవాదాయ శాఖ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఇదే సత్యనారాయణ కోసం రవికుమార్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకొక ఆయన పిటిషన్ వేశాడు హైకోర్టులో. ఈ సత్యనారాయణ స్థానంలో వచ్చిన రామచంద్రమోహన్ అనే అధికారిని బాధ్యతలు తీసుకోకుండా మీరు నిలువరించండి, ఆయనకు అర్హత లేదు అని చెప్పి పిటిషన్ వేశాడు. దాని మీద హైకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది పిటిషనర్ మీద. అసలు నీకేంటి సంబంధం అని ప్రశ్నించింది. ఆయన కోరినట్టు ఆదేశాలు ఇవ్వటానికి నిరాకరించింది. అంటే చూడండి, రంగరాజన్ లేఖ రాస్తాడు, తెర వెనక ఒక వైసీపీ నాయకుడేమో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఇంకొక ఆయనేమో న్యాయస్థానంలో సవాల్ చేస్తాడు ఈ సత్యనారాయణ కోసం. అసలు ఏం జరుగుతుంది? సత్యనారాయణ కోసం వీళ్ళంతా ఎందుకింత ఆరాటపడుతున్నారు? తెర వెనకాల ఏం జరుగుతుంది? ఎందుకంటే వీళ్ళంతా వైసీపీ సానుభూతి పరులు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏదో జరుగుతుందన్న ఒక అనుమానం అయితే ఉంది. ప్రభుత్వం దీని మీద విచారణ జరపాలి. ఎందుకంటే ఇతని వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకు ఇతని కోసం ఇంతమంది ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. Like, share and subscribe to Rajaniti channel.